బుజ్జి గారికి అమ్మగారికి పాదాలు నమస్కరిస్తూ ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ గులియన్-బారె సిండ్రోమ్. What is Guillain-Barré syndrome? Its symptoms, causation according to homeopathy. How can homeopathy help? ఇప్పుడే మనకి అసలు హోమియోపతిలో కీ చెప్పారు మాస్టర్ గారు. అసలు మనకి హ్యానిమన్ ఇచ్చినటువంటి ఆర్గాన్లో ఇచ్చినటువంటి సూత్రాలు ఏవైతే దానికంటే ఇంకా మూలమైనటువంటి సూత్రం చెప్పారు మాస్టర్ గారు. అసలు అది అల్టిమేట్, ఇంకా సరెండరింగ్ టు ద మాస్టర్. అది ఉంటే నెక్స్ట్ ఈ లాస్ అనేటువంటివి మనకి మన ద్వారా అప్లై అవుతూ ఉంటాయి. సో అది నిత్యం మనం ప్రాక్టీస్ చేసుకోవాలని ఇండైరెక్ట్గా మనకి సూచించారు మాస్టర్ గారు. సో అందులో ఇది గులియన్-బారె సిండ్రోము ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ తర్వాత. పూణేలోను, తర్వాత మనకి ఇక్కడ ఒంగోలు ఇటువైపు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఈ గులియన్-బారె సిండ్రోమ్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో అది ఎలా ప్రజెంటేషన్ అవుతుంది అనేటువంటిది ఓకే. ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇమ్యూన్ రిమీడియేటెడ్ పాలీరాడిక్యులోపతి. అంటే ఏం లేదు, ఇమ్యూన్ సిస్టమ్ మనకి రియాక్ట్ అయ్యి నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్. సో ఇట్ ఈస్ అ రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ ఇన్ విచ్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. సో నార్మల్గా పనిచేయాల్సింది కాస్త వ్యతిరేకంగా మన దాని మీద, మన పెరిఫరల్ నర్వ్స్ మీద యాక్ట్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. తద్వారా ఏమవుతుందంటే ఆ నర్వ్స్ అనేటువంటిది డ్యామేజ్ అయ్యి they get a rapidly progressive symmetrical muscle weakness, loss of reflexes and varying degrees of sensory and autonomic dysfunction. సో మనకి ఈ నర్వస్ సిస్టమ్ నర్వ్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఆ పార్ట్ అనేటువంటిది కంప్లీట్గా పవర్ లూజ్ అయిపోతుంది, స్ట్రెంగ్త్ లూజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇట్ లూజెస్ రిఫ్లెక్సెస్ అండ్ డెవలప్స్ వీక్నెస్ అండ్ నమ్నెస్. So, and it often follows an infection and may lead to the respiratory failure if severe. అంటే ఇలా మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వడానికి గల కారణం ప్రీవియస్గా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా రెస్పిరేటరీ డిసీజెస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్గా రియాక్ట్ అయ్యి ఆ ఏదైతే ఆర్గానిజం ఉందో దాన్ని ఫైట్ చేయడం మానేసి ఎగనెస్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని, మన పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే ఈ డిసీజ్ తాలూకు మెయిన్ కీ. సో అది చూడండి, నార్మల్ నర్వ్ దానిపైన ఉంటుంటుంది ఎల్లో కలర్ది మైలిన్ షీత్ అంటారు. అది మనకి నర్వ్ కండక్షన్కి ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద పార్ట్ దట్ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్. ఏమవుతుందంటే మనకి ఇమ్యూన్ సిస్టము సెల్స్ అండ్ ఆల్ దోస్ ఇమ్యూన్ మీడియేటెడ్ సెల్స్ దే డ్యామేజ్ ద మైలిన్ షీత్. ఆ ఎల్లో కలర్ షీట్ అనేటువంటి డ్యామేజ్ అయిపోతాయి. సో ఇంపల్సెస్ అనేటువంటిది నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చెయ్యి మూమెంట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మనకి సంకల్పం కావాలి లోపల, ఏంటి నేను ఇక్కడ మూవ్ చేయాలి అనేది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా వ్యక్తం అవుతుంది? త్రూ నర్వ్స్ దెన్ మజిల్స్. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఎక్స్టర్నల్గా అలా మేనిఫెస్టేషన్ అలా వస్తుంది. సో దాంట్లో చాలా ఈ సినాప్సిస్, నర్వస్ సినాప్సిస్ దగ్గర అవన్నీ కూడా మనకి కెమికల్స్ యాక్ట్ అయితే తప్ప ఇవన్నీ స్పాంటేనియస్గా జరుగుతుంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేటువంటి రిఫ్లెక్స్ ఏదైతుందో అది బ్రేక్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అయిపోతుంది. సో వీడు ఇక్కడ అనుకున్నా కానీ మూవ్ చేయడానికి రాదనమాట. సో అదే ఇందులో జరిగేది. ఆ నర్వ్ షీత్ అనేటువంటిది, మైలిన్ షీత్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. సో మజిల్ అనేటువంటిది వీక్ అయిపోతుంది అనమాట. దీనికి కాజెస్ యాజ్ పర్ ద అలోపతిక్ ఏంటంటే దిస్ ట్రిగర్డ్ బై ఇమ్యూన్ రెస్పాన్స్ టు అన్ ఇన్ఫెక్షన్ దట్ క్రాస్ రియాక్ట్స్ టు ద పెరిఫరల్ నర్వ్స్. ప్రయర్గా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దానికి ఇది రియాక్ట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ ఆ నర్వస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కామన్గా ఏమేమి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ కంపైలోబ్యాక్టర్ జిజిని అనేటువంటిది బ్యాక్టీరియా, అండ్ ఆల్సో viruses like cytomegalovirus, Epstein-Barr virus, influenza virus.
సో అలాగే వ్యాక్సినేషన్స్ కూడా ఇప్పుడు అన్నటువంటి వ్యాక్సినేషన్స్ అండ్ ఆల్సో కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఇది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ తాలూకు ఎఫెక్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి అగెనెస్ట్గా పనిచేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ దిస్ GBS ఆఫ్టర్ కోవిడ్. సో అలా మనకి మజిల్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. నర్వస్ ఆ రెడ్ కలర్ ఉన్నటువంటిది ఏదైతే మైలిన్ షీత్ ఉందో అది ఎఫెక్ట్ అయ్యి మజిల్ అనేది పెరాలసిస్ అవుతుంది. నెక్స్ట్, సో దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అదే the antibodies that attack the peripheral nerve components resulting in inflammation. నర్వ్ అనేటువంటిది ఇన్ఫ్లేమ్ అయ్యి అలాగే మైలిన్ షీత్ అనేది కోల్పోతుంది. సో దిస్ ఈస్ డ్యూ టు, అంటే ఇది రెండు రకాలుగా వ్యక్తం అవ్వచ్చు. డీమైలినేషన్ అంటే మనకి నర్వ్ షీత్ పైన ఉన్నటువంటిది మైలిన్ షీత్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా యాక్సాన్ అని అంటారు అదైనా ఎఫెక్ట్ చేయదు. ఏదైతే ఇమ్యూన్ మెకానిజం ఉందో ఐదర్ ఇట్ మే ఎఫెక్ట్ ద మైలిన్ షీత్ ఆర్ ద యాక్సాన్. సో డిపెండింగ్ ఆన్ దట్ ద సింటమ్స్ మే వ్యారీ. మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ యాంటీబాడీస్ అనేటువంటిది అండ్ బీ సెల్స్ ఆ క్యాంపైలోబాక్టర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేయాలి. దాని మీద ఉన్నటువంటి సమ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో దానికి ఎగెనెస్ట్గా మన యాంటీబాడీస్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఎందుకని ఆ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయడానికి. సో ఏదైతే ఆ బ్యాక్టీరియా మీద ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సిమిలర్గా మన నర్వ్ సెల్స్ మీద సిమిలర్గా మ్యాచ్ అయినటువంటి ప్రోటీన్స్ అది డిటెక్ట్ ఉంటాయన్నమాట. సో అది ఇప్పుడు అటాక్ చేయాల్సిన బ్యాక్టీరియాను పోయి నర్వ్ మీద ఆ ప్రోటీన్స్ని సేమ్ యాంటీబాడీస్ అనేటువంటి ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఇలా ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది అనేటువంటిది దెర్ ఇస్ నో రీజన్. అంటే మనకి హోమియోపతి పరంగా మనకి ఎందుకని వస్తుంది అనేటువంటిది మోర్ ఎమోషనల్ అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అది వీ విల్ డిస్కస్. బట్ యాజ్ పర్ ద అలోపతిక్ దెర్ ఇస్ నో కాజ్ ఎగ్జాక్ట్లీ డిటెక్టెడ్ వై ద ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్స్ లైక్ దిస్. సిమ్టమ్స్ వచ్చేసి, సో స్టార్టింగ్ ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి ఇప్పుడు ఈరోజు కనుక వాడికి ఏదో డయేరియా కానీ లేదా జలుబు దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి, ఒక వారం 10 రోజుల తర్వాత గ్రాడ్యువల్గా వాడికి చేతులు అరిచేతులు లేదా పాదాలు కింద నుంచి టోస్ చిన్నగా తిమ్మిర్లు మొదలైతాయి. ఏదో గుచ్చుకున్నట్టు కానీ లేదా చీమలు పాకుతున్నట్టు అలాంటి సెన్సేషన్స్ డెవలప్ అవుతాయి. సో దెన్ గ్రాడ్యువల్గా అది పెరిగే కొద్దీ దెన్ మజిల్ వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో అది స్టార్టింగ్ కూడా ఫస్ట్ ఇది ఎఫెక్ట్ చేసేది లోయర్ లిమ్స్, అంటే కాళ్ళు పాదాలు టోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలా గ్రాడ్యువల్గా పైకి ఎదుగుతూ వస్తుంది అనమాట. ఇది వీక్నెస్ పెరాలసిస్ అనేటువంటిది. సో గ్రాడ్యువల్లీ స్ప్రెడ్డింగ్ అప్వర్డ్స్ టు ద ఆర్మ్స్ అండ్ ఫేస్. వీక్నెస్ కెన్ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ ఓవర్ అవర్స్, డేస్ ఆర్ వీక్స్, పొటెన్షియల్ లీడింగ్ టు పెరాలసిస్. సో మ్యాక్సిమం ఇది చాలా స్పీడీగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. సో మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి 4 వీక్స్ లోపు డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోతుంది. ఐదర్ ఇట్ మే రికవర్ ఆర్ ఇట్ మే లీడ్ టు ద డెత్ అనేది చాలా రేర్, బట్ ప్రోగ్రెస్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద కీ ఆఫ్ దిస్ డిసీజ్. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చూస్ చేసుకునే రెమెడీ కూడా ఆ పేజ్ డిసీజ్ పేజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. మనం చాలా స్లో పేజ్ ఉన్నటువంటి రెమెడీస్ తర్వాత ఎప్పుడూ యాక్ట్ చేసి అనేటువంటి రెమెడీస్ మనం ఈ పేజ్కి మ్యాచ్ అవ్వవు. సో డిసీజ్ పేజ్ని బట్టి రెమెడీ మనకి ఆ పేజ్తో ఉన్నటువంటి రెమెడీస్ యాక్షన్. సపోజ్ బెల్డోనా ఎంత యాక్యూట్గా స్పీడ్గా పనిచేస్తుంది, సో దట్ టైప్ ఆఫ్ రెమెడీస్ we have to think of this in this disease. Difficulty walking or climbing stairs, problems with facial muscles, facial movements. సో వాళ్ళకి గ్రాడ్యువల్గా పైకి వచ్చే కొద్దీ మాట్లాడడం సరిగా రాదు, తినడానికి రాదు, తర్వాత గ్రాడ్యువల్గా ఈ థ్రోట్ మజిల్స్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు టోసిస్ డెవలప్ అవుతుంది, అంటే కన్నురెప్ప వాలిపోవడం కానీ ఇట్లా. సో కింద నుంచి పైకి అనేటువంటిది మజిల్ వీక్నెస్ అవుతూ మొదలవుతుంది. సో దాంతోపాటు they may also experience pain, severe shooting pains like that, and also they may lose bladder control, urine control లేకపోవడం కానీ లేదా మోషన్ కంట్రోల్ లేకపోవడం కానీ జరగవచ్చు. అండ్ ర్యాపిడ్ హార్ట్ రేట్ అండ్ ఆల్సో బీపీ ఫ్లక్చుయేషన్స్. అది మనకి పిక్చర్ ఎలా ఉంటుంది ప్రజెంటేషన్ ఫేస్ అంటే అలా వాళ్ళకి మనకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అలా డెవలప్ అవుతుంది. ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి అలా ఉంటుంది. అంటే మజిల్స్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా మూమెంట్ ఉండవు, పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ ద ఫీట్.
మొద్దు బారిపోతుంది. స్టార్టింగ్లో నేను బండి తాళం వేయలేదండి, లేదా గడి పెట్టాలన్నా పెట్టలేకపోతున్నాను, బండి రైడ్ చేయలేకపోతున్నాను. కింద కూర్చుంటే మనం ఎక్కువసేపు గంట సేపు లేదా 2 గంటల సేపు కూర్చున్న తర్వాత మనకి పాదం ఎలాగైతే మొద్దు బారుతుందో అలాగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి తిమ్మిరి అయిపోతుంది, నంబైపోతుంది అనమాట. అలా అది కాస్త గ్రాడ్యువల్గా పైకి ఎక్స్టెండ్ అవుతుంది, కాళ్ళంతా ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ సో ఇది ఆ ప్రోగ్రెస్ అనేటువంటిది ఇనీషియల్గా 1 to 7 days, అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో 1 weekలో వాళ్ళకి ఈ కోల్డ్, కాఫ్స్, కొరైజా అండ్ ఫీవర్ ఈ సిమ్టమ్స్తో డెవలప్ అవుతుంది. అప్పుడే మనకి ఈ సిమ్టమ్స్ ఏం కనిపించవు. మనం ఆ టైంలో ఏ రెమెడీస్ లైక్ అంటే బ్యాసిలం కానీ లేదా అక్యూట్ రెమెడీస్ ఏదైనా ఇండికేట్ అవ్వచ్చు, లేదా డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతాయి, యాంటిమ్ క్రూడో, నక్స్వామికోనో ఇలాంటి రెమెడీస్ మనం ఇస్తాం. ఆ టైంలో ఈ సిమ్టమ్స్ ఏమీ బయటపడవు. కానీ వాడికి ఇవి ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కనుక వాడికి ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఏ తిమ్మిరి రావడం, చేతుల్లో పట్టు లేకపోవడం, గ్రిప్ లాంటివి కోల్పోతున్నాడు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్ డిసీజ్. జాగ్రత్తగా ఉండాలి. ఇండికేషన్స్ ఏదైనా అక్యూట్ వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత నుంచి ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అంటే మనం బ్యాక్ మళ్ళీ వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది వీ హ్యావ్ టు రీచెక్ అండ్ ఎగ్జామిన్ అంటే మనకి ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది మనం చూసుకోవాలి. మజిల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, అందరికీ అట్లా ఉండదు. ఏదో కూర్చొని లేచిన తర్వాత చిన్న తిమ్మరి అలా కాదు, ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతూ వస్తుంది అనమాట. సో అది అక్యూట్ అంటే ఒక 2-3 weeksలో అది గ్రాడ్యువల్గా ఇంకా సివియర్ అయిపోయి కింద నుంచి పైకి మొత్తం పెరలైజ్ అయిపోతారు. ఇంకా కింద నుంచి కూర్చోలేరు, కింద నుంచి లేవలేరు, ఏమి చేయలేరు, ఇంకా కంప్లీట్గా పెరలైజ్ అయిపోతారు అనమాట, బెడ్ రిడన్ అయిపోతారు. సో దట్ ర్యాపిడ్ ఈజ్ ద ప్రోగ్రెస్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి సిమ్టమ్స్ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేస్తాయి, కంప్లీట్గా పెరలైజ్ అయిపోయి బ్లడ్ రిడన్ అయిపోతాడు. సో సెకండ్ స్టేజ్లో అక్యూట్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్లో కానీ ఇఫ్ ఇట్ ఎక్స్టెండ్స్ మోర్ అప్వర్డ్స్ ఇట్ మే లీడ్ టు ద రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఇక్కడ చెస్ట్ మజిల్స్ కూడా ప్యారలైజ్ అయిపోయి సఫికేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో వెంటిలేషన్ ఇండికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఫేజ్ తగ్గిన తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళకి ఒక కొన్ని వీక్స్ తర్వాత నుంచి మంత్స్ వరకు గ్రాడ్యువల్గా మళ్ళా కొంచెం ఆ సెన్స్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. ఇదంతా కూడా ఒక 1-2 months 1 week నుంచి 4 weeks లోపే ఇదంతా మొత్తం ప్రోగ్రెస్ అయిపోతుంటుంది. సో మనం ఇచ్చే రెమెడీస్ కానీ రిపిటేషన్ ఆఫ్ ద రెమెడీస్ కూడా చాలా క్విక్గా ఉండాలి, లేదా పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. సో కాంప్లికేషన్స్ ఎప్పుడైతే ఇది ఇంకా గ్రాడ్యువల్గా పైకి ఎక్కిందో ఈ పెరాలసిస్ అనేటువంటి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి కొలాప్స్ అవ్వచ్చు. నెక్స్ట్ కార్డియాక్ ఎరిథీమియాస్. ఈ నర్వ్స్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో కార్డియాక్ అంటే హార్ట్ మజిల్ నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కనుక కార్డియాక్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తాయి. అలాగే ఆస్పిరేషన్ నిమోనియా, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా బ్రీత్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకునేది లోపలికి లంగ్స్లోకి వెళ్ళినా కానీ నిమోనియా కానీ కాంప్లికేషన్స్ కానీ డెవలప్ అవ్వచ్చు. అలాగే ఎక్కువ కాలం వాళ్ళు ప్యారలైజ్ అయిపోయి ఉంటారు కాబట్టి వీనస్ థ్రాంబోసిస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్లాట్స్ ఫామ్ అవుతాయి వీన్స్లో. సో ఇట్ మే లీడ్ టు ద డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అండ్ ఆల్సో ఎక్కువగా వాళ్ళకి వీక్నెస్ కానీ ఫెటిక్ కానీ ఎక్కువ కాలం ఉండిపోయే ఛాన్స్ ఉంది. అండ్ బెడ్ సోర్స్ మనకు తెలుసు, వీళ్ళు ఎక్కువగా బెడ్ రిడన్ అయిపోతారు కాబట్టి ఆ బెడ్ సోర్స్ అనేటువంటిది కామన్గా మనకి క్రానిక్ అంటే ఈ రికవరీ ఫేజ్లో మనకి బెడ్ సోర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఈ డిసీజ్ అనేటువంటిది ఎండ్ అవుతుందంటే మోస్ట్లీ 80-90% రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్లెస్ ఇమీడియట్లీ దే ఆర్ ఇంటర్వెన్షన్ చేసుకుంటే తప్ప. అంటే యూజువల్గా మనకి వచ్చే క్లినికల్గా కేసెస్ డైరెక్ట్గా మన క్లినిక్ వచ్చే తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడికి నిన్న రాత్రి వరకు బాగానే ఉంటాడు, పొద్దున్న లేచేటప్పటికి సడన్గా కాళ్ళు ఇంకా లేవలేడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉంటే యూజువల్గా మన క్లినిక్కి వస్తారు, అన్లెస్ హీఈస్ ఏ క్రానిక్ పేషెంట్. మనకి ఎప్పటి నుంచో వాడుతున్న వాళ్ళు తప్ప మనకి కొత్తగా వాళ్ళు మన దగ్గరకు వచ్చే స్టేజ్లో ఉండరు, ఎందుకంటే దట్ మచ్ సీరియస్ ఇస్ ద కండిషన్, అంత ర్యాపిడ్గా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అలోపతికి వెళ్ళిపోతారు. యూజువల్గా మన దగ్గరకు వచ్చే కేసెస్ ఆఫ్టర్ కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ ఐసీయూ బెడ్ అయిపోయి ఐసీయూ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు రావచ్చు. ఐదర్ లేదంటే మనకి బాగా క్లోజ్ అయితే కనుక మనకి ఐసీయూలో కూడా మనని ట్రీట్ చేయాల్సిన అవకాశం మనకు ఉంటుంది. అలా కాకపోతే మనకి డైరెక్ట్ క్లినిక్ వచ్చే కేసెస్ అయితే తక్కువ ఉంటాయి. సో రేర్గా 3-7% అంటే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కువగా అంటే ఈ ప్రోగ్రెస్ అనేటువంటిది బాగా పెద్దవాళ్లలోనూ లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ లేదా ఇంకేమన్నా ఇలా ఈ యాక్సాన్ ఎఫెక్ట్ అయిన కేసెస్ అయితే కనుక బాగా ర్యాపిడ్గా డిటీరియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తాం?
క్లినికల్గా మనం మెయిన్గా డిటెక్ట్ చేయాల్సింది ఇదే. ఎప్పుడైనా మనకి పేషెంట్ వచ్చినప్పుడు ప్రీవియస్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇలా డెవలప్ అయిందా అనేటువంటిది హిస్టరీ మనం బ్యాక్ చేసుకోవాలి పేషెంట్ ద్వారా అడిగి. సో వచ్చిన తర్వాత ఈ సిమెట్రికల్ అసెస్మెంట్, సిమెట్రికల్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సిమెట్రికల్గా 2 పాదాలు లేదా 2 చేతులు కూడా తిమ్మిరెక్కడం కానీ లేదా మజిల్ స్ట్రెంత్ లూజ్ అవడం కానీ జరుగుతుంటుంది. దట్ ఈస్ ద ఇండికేషన్. దే యూజువల్లీ 4 to 2 weeks, most of the 4 weeks of symmetrical weakness usually starting in the legs. పాదాల దగ్గర స్టార్ట్ అయ్యి అలా వీక్నెస్ పెరుగుతుంటుంది. అబ్నార్మల్ సెన్సేషన్స్ లైక్ పెయిన్స్, నమ్నెస్, టింగ్లింగ్ ఇన్ ద ఫీట్ అకర్ బిఫోర్ వీక్నెస్. సో ఇది మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా బయట అలోపతి డాక్టర్స్ అయితే కనుక దాన్ని లంబార్ పంక్చర్ చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తీసి దాంట్లో ఉన్నటువంటిది టెస్ట్ చేస్తారు. యూజువల్గా ఈ కేసెస్లో వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి CSFలో. అండ్ ఆల్సో ఎలక్ట్రోమయోగ్రామ్, అంటే ఈ నర్వ్ కండక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది త్రూ నర్వ్ ఇంపల్సెస్ కండక్షన్ ఎలా ఈ మజిల్స్కి ఎఫెక్ట్ ఇంపల్స్ ఎలా క్యారీ ఆన్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద వన్ టెస్ట్, EMG. అండ్ ఆల్సో MRI ఆల్సో విల్ బి డన్. అండ్ ఆల్సో పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఎప్పుడైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందో పల్మరీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తారు. సో బై దిస్ దే విల్ డయాగ్నోస్. యూజువల్లీ వాళ్ళకి వచ్చేటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా అదర్ దాన్ దిస్ ఇమ్యూనోగ్లోబులిన్స్, అంటే ఏదైతే మనకి చెప్పినటువంటి యాంటీబాడీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని బైండ్ చేసేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆటోమేటిక్గా బ్లడ్లోకి ఇండ్యూస్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ మన నర్వ్ని ఎఫెక్ట్ చేయకుండా ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అటాక్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా నర్వ్ అనేటువంటిది మళ్ళీ గ్రాడ్యువల్గా నార్మల్సీగా వస్తుంది. అదేనా చేస్తారు. లేదా ప్లాస్మా ఫారెసిస్, అంటే వాళ్ళు ఉన్నటువంటిది ప్లాస్మా మొత్తం మళ్ళీ తీసి దాంట్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ని మళ్ళీ బయటికి తీసేసి మళ్ళీ ప్లాస్మా ఎక్కిస్తారు. సో వాళ్ళు చేసేది ఎండ్ ట్రీట్మెంటే, అంతేగాని అది ఎందుకు వచ్చింది దాని బేసిక్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరగదు. సో ఈ రెండే వాళ్ళు చేసేది. సో బట్ ద రిజల్ట్ విల్ బీ అంటే ప్రోగ్రెషన్ విల్ బీ గుడ్ బై డూయింగ్ దిస్ యాజ్ పర్ అలోపతి. సో తర్వాత వీక్నెస్ అనేది ప్రొలాంగ్గా ఉంటుంది. సో దే నీడ్ ఫిజియోథెరపీ. ఇందులో మనకి హోమియోపతికి అప్రోచ్ ఎలా, మనం ఏదైనా మనకి తెలిసిందే ఇండివిజువలైజేషన్ చేస్తే తప్ప డిసీజ్ని బట్టి మనం మెడిసిన్ అనేటువంటిది ఇవ్వం. కాబట్టి ఎంతమంది GBS పేషెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ మనస్తత్వం కానీ వాడి కాన్స్టిట్యూషన్ కానీ ఇండివిజువల్ డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి ఆ బేసిస్ మీదే మనం రెమెడీ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇస్ వీ హ్యావ్ టు సీ ద pace of the disease, progression of the symptoms. Even though he was diagnosed with the GBS, అందరికీ ఒకేలాగా ప్రోగ్రెషన్ ఉండదు. అంటే కొంతమందికి పైనుంచి కిందకి రావచ్చు, కొంతమంది లెఫ్ట్ నుంచి రైట్కి రావచ్చు. అలా ఆ డిసీజ్ అనేటువంటిది ఆ వ్యక్తి తత్వాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ పేస్ ఎట్నుంచి ఎలా వెళ్తుంది ప్రోగ్రెస్ అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మనం రెమెడీస్ కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో పెక్యులారిటీస్ ఇన్ ద పేషెంట్స్ which are other than common to the disease. Concomitants కానీ peculiar symptoms ఏమైనా ఉన్నా అది మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద పెక్యులియర్ జనరల్స్, ఎస్పెషల్లీ ఫిజికల్ అండ్ మెంటల్ జనరల్స్. ఎందుకంటే బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు, అక్కడ మనం కంప్లీట్గా కేసు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మెయిన్లీ బేసింగ్ ఆన్ ద అబ్జర్వేషన్ అండ్ ఆల్సో ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద అటెండెంట్స్ అండ్ ఆల్సో ద స్టేట్ ఆఫ్ మైండ్ అబ్జర్వ్ బై ద డాక్టర్. సో ఈ బేసిస్ మీద మనం ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్లినిక్కి వచ్చి మనకి చెప్పి కేసెస్ అయితే అది వేరు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ సీ విల్ బీ ఇన్ ద ICUs. సో యాజ్ పర్ ద హోమియోపతి కాజేషన్ ఇట్ ఈస్ డ్యూ టు ద ససెప్టబిలిటీ అండ్ ద మియాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్. ప్రతి ఒక్కరికి GBS రాదు, ఎందుకంటే అందరికీ ఎఫెక్ట్ అవ్వచ్చు. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ కానీ డయేరియా కానీ లేదా రావచ్చు, కానీ అందరికీ ఎందుకు GBS ఎఫెక్ట్ అవ్వట్లేదు? ఇట్ ఈస్ బికాస్ the susceptibility of that person to the disease and also the miasm, that is background in that person. Next, and also mainly the stress and emotional factors which play a major role in affecting the immune system. So mana vital force ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆ ఫ్యాక్టర్స్కి ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్హార్మోనీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ బాగా గట్టిగా పెద్ద పిడుగుపడింది అనుకోండి, జస్ట్ పక్కనే
ఈ ప్రాంగణంలో ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ద పర్సన్. ఒకళ్ళు ఫెయింట్ అయిపోతారు, ఒకళ్ళు పట్టించుకోరు, ఒకళ్ళు బోర్మని ఏడుస్తారు. సో దట్ ఈస్ పెక్యులర్ టు ద ఇండివిజువల్. సో కారణం ఒకటే, కాజ్ ఒకటే, కానీ ఇండివిజువల్ వేరు. అది మనం చూడాలి. సో the autoimmune diseases are seen manifestation of fundamental disturbance seen in the vital force leading to disharmony of function of the immune system. Next. సో కామన్గా ఈ యాజ్ పర్ ద మనకి ఈ జీబీఎస్ సిమ్టమ్స్ ప్రకారంగా రూబ్రిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఈ ప్రకారంగా మనం రెమెడీస్ ఇవ్వాలని కాదు, బట్ అసలు మనకి ఈ గ్రూప్ చేసుకుంటే రెమెడీస్ ఏమేమి ఎఫినిటీ ఉన్నా అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో పెరాలసిస్, వీక్నెస్ పెరాలిటిక్ లోయర్ లిమ్స్ అండ్ వీక్నెస్ అసెండింగ్, వీక్నెస్ ప్రోగ్రెసివ్, పెరాలసిస్ ప్రోగ్రెసివ్, నమ్నెస్ ఆఫ్ ద టోస్, టిక్లింగ్, ప్రిక్లింగ్ అండ్ స్లీప్ ఫింగర్స్, అంటే మొత్తం తిమ్మిరెక్కిపోయిన సెన్సేషన్స్, ఫార్మికేషన్. సో దీస్ ఆర్ ద రూబ్రిక్స్ విచ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ దిస్ డిసీజ్. అలాగే కామన్గా మనకి యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఎందుకంటే సడన్గా వచ్చి మొత్తం చచ్చిపడిపోయింది అనుకోండి, ఒకసారిగా ఆటోమేటిక్గా భయం వేస్తుంది, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటిది. సో దట్ మే బీ ఆల్సో ఎ కామన్ సిమ్టమ్. సో దీస్ ఆర్ ద రెమెడీస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్. మెయిన్గా మనకి ఎకోనైట్ అండ్ ఆర్సనికమ్ ఆల్బమ్, ఆక్సాలిక్ యాసిడ్, ఫాస్ఫరస్, మ్యాంగానం, వైపరా, కోనియం. సో దీస్ ఆర్ ద యాజ్ పర్ ద రూబ్రిక్స్, these are the remedies which cover this remedy, this disease. Conium, causticum, alumina, plumbum metallicum, calicarb. సో ఇవన్నీ కూడా ఆ డిసీజ్ తాలూకు ఎలాగైతే ప్రోగ్రెస్ అవుతుందో ఈ పేస్ అనేటువంటిది ఈ రెమెడీస్లో ఉంది. సో ఇవే వేయాలని కాదు, బట్ మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట, ఈ రెమెడీ పలానా ఇండికేట్ అవుతుందా పేషెంట్లో అనేటువంటి, అది ఇండివిజువల్ చేసుకొని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిందే. సో ఎలాంటి మియాజమ్స్ అనేటువంటిది ఈ బ్యాక్గ్రౌండ్లో మనం యాజ్ పర్ ద హోమియోపతిక్ అప్రోచ్, ఫస్ట్ సోరా ఇనిషియేట్స్ ద ససెప్టబిలిటీ అండ్ ద ఫంక్షనల్ డిస్టర్బెన్స్, దెన్ సైకోసిస్, ద ఆటో ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ కదా, ఆటో ఇమ్యూన్ రియాక్షన్, హైపర్గా రియాక్ట్ అవుతుంది. దెన్ సిఫిలిటిక్ మియాజమ్, ద న్యూరల్ నర్వ్ డిస్ట్రక్షన్ అండ్ డ్యామేజ్ కాజ్డ్ టు ద నర్వ్, దట్ ఈస్ ద సిఫిలిటిక్. సో ఇట్ ఈస్ అ ట్రైమియాస్మాటిక్. సో ఫంక్షనల్ లెవెల్లోనూ అది కారణం అవ్వడానికి సోరా బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్సెసివ్గా రియాక్ట్ అవ్వడానికి సైకోటిక్ మియాజమ్, అండ్ ఆల్సో అల్టిమేట్లీ లీడింగ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద నర్వ్, దట్ ఈస్ ద సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్. సో ఒక్కొక్కల్లో ఒక్కొక్క మియాజమ్ అనేటువంటిది ప్రామినెంట్గా కనిపించవచ్చు బ్యాక్గ్రౌండ్లో, డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్. నెక్స్ట్. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ 3 మియాజమ్స్ యాజ్ పర్ ద దిస్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద సోరా అండ్ ఓవర్ గ్రోత్ అండ్ ఆల్సో సిఫిలిటిక్. సో ఇందులో చూస్తే కనుక మనకి ఫస్ట్ గ్రాడ్యువల్ ఫెటిక్, యాంగ్జైటీ ఇవన్నీ డెవలప్ అవుతాయి సోరిక్ పేషెంట్ అయితే కనుక. సో అదే సైకోటిక్ వచ్చేటప్పటికి ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు, అండ్ ఆల్సో సిఫిలిటిక్ వచ్చేటప్పటికి అదే డిసీజ్ ఉన్నవాడు ఇంకా నేను చనిపోతాను లేదా చచ్చిపోవాలి నేను ఇంకెందుకు అనేటువంటి ఒక ఐడియా డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఏ మియాజం అనేటువంటిది ప్రాబ్లం మనం చూసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా a 45-year-old woman reported with sudden paralysis of the lower limbs, no significant infection history, but had a background of rheumatoid arthritis. So సడన్గా ఆవిడకి ఇలా డెవలప్ అయిన పెరాలసిస్, ర్యాపిడ్ ప్రోగ్రెషన్ టు క్వాడ్రిప్లిజియా, అంటే కంప్లీట్గా 2 చేతులు కాళ్ళు పెరాలైజ్ అయిపోయాయి, అండ్ ఆల్సో మజిల్ వేస్టింగ్ అని మజిల్ కూడా బాగా శుష్కింపింది. మెంటలీ షీ వాస్ హోప్లెస్. షీ స్పోక్ ఆఫ్ డెత్ అండ్ రెసిస్టెడ్ సపోర్ట్. నాకు ఇంకా అవసరం లేదు, నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని ఇంకెలాగో నేను చనిపోతున్నాను కదా, ఐ వాంట్ టు డై. ఇంకా ఆ స్టేజ్లో వెళ్ళిపోయింది, హోప్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో దిస్ ఇండికేట్స్ ఏ డెస్పైర్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ సిఫిలిటిక్ మియాజమ్. సో బేసింగ్ ఆన్ ద ఆరోమెట్ 200 ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో లాటరాన్ టు క్లియర్ ద బిహైండ్ మియాజమ్, సిఫిలినియం 1M. So this after a gradual 6 weeks progress she was recovered. సో అలాగా మనకి మియాజం బ్యాక్గ్రౌండ్లో ఏది ఉందో అదే వ్యక్తం అవుతుంది మనిషి ద్వారా. సో అది ఏంటో చూసుకొని దాన్ని బట్టి కూడా మనం రెమెడీ అండ్ మియాజ్మాటిక్ రెమెడీ కూడా ఇస్తే ఇది క్రానిక్గా ఉండేటువంటి రిజల్ట్స్ని కట్ ఆఫ్ చేసేస్తుంది. సో ఇనీషియల్ స్టేజ్లో మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ ఫస్ట్ 5 days, అక్యూట్ రెమెడీస్ యూజువల్గా మనకి బెల్డోనా, ఎకోనైట్,
తర్వాత జెల్సీమియం, డెల్కామరా. సో ఇలాగా అంటే డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద పేషెంట్స్ వీ హ్యావ్ టు టేక్. అండ్ ఆల్సో నెక్స్ట్ 7 to 12 days, 7 to 21 days అది ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో కంప్లీట్గా పెరాలసిస్, రెస్పిరేటరీ పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కేసెస్లో కోనియం, కాక్లెస్, లాథరస్ అండ్ ఆల్సో క్యూరేర్. సో దీస్ ఆర్ ద రెమెడీస్, సమ్ ఆఫ్ ద రెమెడీస్. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇండికేట్ అయ్యే రెమెడీస్. అండ్ ఆల్సో ప్లాట్యూ ఫేజ్ అంటే తర్వాత గ్రాడ్యువల్గా ఇంకా రికవరీ ఫేజ్, తర్వాత ఇంకా రెస్పిరేటరీ డిస్ట్రెస్ అయిపోయి ఎండ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన స్టేజ్లో కూడా మనకి కార్బోవెజ్, యాంటిమ్టాట్, సో ఇలాంటి రెమెడీస్, ఓపియం, కొలాప్స్ అయిపోయిన కండిషన్స్లో గ్రాడ్యువల్గా ఇంకా రికవరీ అయిపోయే స్టేజ్ అంటే కంప్లీట్ దాని నుంచి బయటకు వచ్చి ఇంకా మజిల్ వీక్నెస్ ఉండిపోయే స్టేట్లో మనకి ఫైసోస్టిగ్మా, స్టానం మెటాలికం, ఇలా మనకి జింకమ్ మెట్టు అండ్ ఆల్సో మ్యూరాటిక్ యాసిడ్, యాసిడ్ ఫాస్, ఇలా మనకి వీక్నెస్ మీద ఎఫినిటీ ఎక్కువగా ఉండే రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఆల్సో ద ఇండికేషన్స్ విచ్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఆర్సనిక్ ఆల్బమే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఐసీయూలో మనల్ని చూడడానికి వెళ్ళమన్నారనుకోండి డాక్టర్. సో ఎగ్జామిన్ టు సీ ద పేషెంట్స్ ఇన్ ఐసీయూ. ఒక పేషెంట్ ఏమో సేమ్ ఇదే జీబీఎస్తో ఉన్నాడు, డాక్టర్ గారు రండి అంటే మనకి ఎలా మనం పట్టుకోవాలి పేషెంట్ని అనేటువంటిది అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో వాడు వచ్చి రాగానే మనకి రిపోర్ట్స్ ఇవ్వడం, కూర్చోమని చెప్పడం. సో ఆ చెప్పే విధానంలో కూడా డాక్టర్ గారు పర్వాలేదంటారా, రిపోర్ట్స్ చూసారా, పర్లేదా, ఇంకేమైనా సివియర్ అవుతుందా, ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా. సో మనకి చెప్పే విధానంలో కూడా వాడి యాంగ్జైటీ అనేటువంటిది తెలిసిపోతుంటుంది. సో దాంతో కూడా మనకి ఈ పక్కనే అటెండెంట్ ఉన్న వాడు బయటికి వెళ్ళాడు అనుకోండి, లేదా పట్టుకొని ఉంటాడు. సో దట్ టైప్ ఆఫ్ ఫియర్, ఒక క్లింగింగ్ నేచర్ అనేటువంటిది ఆర్సనిక్లో మనకు కనిపిస్తుంది. సో అదంతా కూడా మనకి బెడ్ సైడ్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అర్ధరాత్రి అయ్యేటప్పటికి వాడు ఎవరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడు అనమాట, పక్కనే ఉండాలి వాళ్ళు. నైట్ టైం అగ్రివేషన్స్ అయిపోతాయి వాడికి, అంటే ఆ భయం కానీ లేదా కంప్లైంట్స్ కానీ అన్నీ కూడా మిడ్ నైట్ 1 to 2 అగ్రివేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ పేషెంట్ అలా ఉంటుంది. ఇంకొక పేషెంట్ వచ్చేటప్పటికి పక్కనే సపోజ్ డాక్టర్ గారే వచ్చారు, బాగున్నారా డాక్టర్ గారు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా, రండి కూర్చోండి, కొంచెం మంచిలు తాగుతారా, ఇలా అడుగుతున్నాడు అనుకోండి రాగానే. సో ఆ పేషెంట్ ఎలాంటి వ్యక్తి అనుకోవచ్చు మనం, వాడికి ఆల్రెడీ పెరలైజ్ వచ్చి బెడ్ మీద ఉన్నాడు, మనం వచ్చి చూసేటప్పటికి బాగున్నారు డాక్టర్ రండి కూర్చొని మంచిలు తాగుతారు, ఎంత దూరం నుంచి వచ్చి ఎంతసేపు అయింది వచ్చి. సో అంటే మన బాగు కోసం వాడు ఇంకా అడుగుతున్నాడు. సో బిహైండ్ దట్, సో హీస్ సో కేరింగ్ టువర్డ్స్ అస్. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో వీ హ్యావ్ టు సీ లుక్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ దట్ కేస్. అదే ఇంకో కేసు పక్కనే, ఇంతసేపు అయింది ఏంటి డాక్టర్ గారు, ఇంకొకసేపు అయితే నేను పోయేవాడిని, అయిపోయింది నా పని అని చెప్తున్నాడు అనుకోండి. సో ఎక్యునైట్ ఇండికేట్ అవ్వచ్చు. అంటే ద ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ సో అక్యూట్. అదే బెల్డోనా. సో మనకి ఆ పేషెంట్ ఎలా మనకి వచ్చి నా కాళ్ళు తిమ్మిరిలే ఉన్నాయి ఇవన్నీ చెప్పక్కర్లా, చెప్పే విధానంలో, చెప్పే స్పీడ్లో, పేజ్లో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం పట్టుకుంటే రెమెడీ అక్కడే ఇండికేట్ అవుతుంది. సో అలాగా తప్ప మనం ఇలాంటి కేసెస్ డిఫరెన్షియేట్ చేయలేము. ఎందుకంటే డైరెక్ట్ క్లినిక్ వచ్చి మనం కంప్లీట్గా హిస్టరీ తీసుకొని కేసు తీసుకునేవి కావు ఇవి. యాక్చువల్గా స్పాంటేనియస్గా అబ్జర్వ్ చేసి లేదా పేషెంట్ చెప్పిన దాంట్లోంచి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆర్సనిక్ ఆల్బమ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ వేర్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ ప్రిడామినెంట్. అంటే ఏదైనా ఒక మనకి చెప్పే కదా స్టార్టింగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిఫోర్ అక్యూట్ ఆన్సెట్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ పిక్చర్ అనేది డెవలప్ అయిందో అదే ఇట్ మే బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్రానిక్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ జీబీఎస్. అంటే అక్యూట్గా వచ్చినప్పుడు వాడు బాగా ఫీవర్ వచ్చేసి ప్రామినెంట్గా అర్ధరాత్రి అయ్యేటప్పుడు బాగా ఎక్కువైపోతుంది, బాగా దాహం ఎక్కువగా ఉంటుంది, వచ్చినప్పుడు కొంచెం కొంచెం తాగుతున్నాడు. సో ఇదే పిక్చర్ బాగా యాంగ్జైటీ ఫియర్తో వచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఇవ్వలే, వాడు ఏదో డోలో అదే వాడాడు వచ్చాడు, తర్వాత వచ్చేటప్పటికి 10 రోజుల తర్వాత తిమ్మిర్లు వచ్చేసాయి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు. సో మన హిస్టరీ కూడా మనం తీసుకుంటే బాబు నీకు ఎలా వచ్చింది, ఏం వచ్చి ఆ టైంలో ఎట్లా ఉంది, నీకు ఎలా ఉన్నాడు అని మన అటెండెన్స్ని కానీ అడుగునా కానీ ఆ పిక్చర్ని బట్టి కూడా, ఎందుకంటే అప్పుడు ఏదో వేడో ఇప్పుడు కూడా అదే వాడు కదా ఎఫెక్ట్ అయింది. సో ఆ బేసిస్ మీద కూడా మనం రెమెడీ అనేది అరవచ్చు. సో వీ హ్యావ్ టు మ్యాచ్ ద అక్యూట్ అండ్ ఆల్సో ద ఫేజ్
విచ్ ఈస్ ప్రోగ్రెసింగ్ సివియర్లీ. సో ఆ టైంలో కనుక యాజ్ యూజువల్ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ఆ భయం అనేటువంటిది మనకి అడిగే దాంట్లో తెలిసిపోతుంటుంది ఆర్సనికం వాడిది. అండ్ ఆల్సో చాలా పొలైట్గా కూడా ఉంటుంది వాడు చెప్పే విధానం. రిపోర్ట్స్ కూడా ఇచ్చి మనకి అన్ని లైన్లో పెట్టుంచుతాడు, పక్కన మొత్తం వరుసగా ఉంటాయి. ఇది మనకి హయశ్యామస్ వాళ్ళలాగా చిందరవందరగా చేయడు. ఆ రిపోర్ట్స్ అన్ని చాలా జాగ్రత్తగా పెట్టించుతాడు. డాక్టర్ ఎప్పుడు వస్తాడా, మనం ఇవన్నీ చెప్పాలా అని. సో దట్ మచ్ హీఈస్ ఫాస్టిడియస్. సో అండ్ ఆల్సో ఈ పిక్చర్ ఉండి దెన్ ఈ జిబిఎస్ సిమ్టమ్స్ లైక్ అంటే ఈ తిమ్మిరి ఏదైతే ఉందో దాంతో పాటుగా బర్నింగ్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తారు ఆర్సనిక్ వాళ్ళు ఎక్కువగా. ఆ ప్రోగ్రెస్ అవుతున్న స్టేజ్లో బాగా సివియర్ బర్నింగ్స్ అంటే పాదాలన్నీ అరకాలు బాగా మంటలు చెప్తుంటారు. అవన్నీ కూడా నైట్ టైం అగ్రవేషన్స్. యాజ్ యూజువల్ మనకి ఆర్సనిక్ పిక్చర్ ఎలా అదైతే మేనిఫెస్ట్ అవుతుందో జీబీఎస్ సిమ్టమ్స్ ఆ టైంలో అగ్రవేట్ అవ్వడం కానీ ఆ టైంలో స్పెసిఫిక్గా అదే పిక్చర్ ఆర్సనిక్ పిక్చర్ మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అది మనం పట్టుకోగలగాలి. మిడ్ నైట్ 1 to 2 కానీ లేదా ఇంకా స్పెసిఫిక్గా వచ్చేసి ఆ చిల్లి అంటే మనకి చల్లదనం పడకపోవడం, వాడు ఏసీలో ఉంటే కట్టేయమని చెప్పడం, ఏసీ ఆఫ్ చేయమని చెప్పడం. సో ఆ పక్కనే ఒక బాటిల్ పెట్టుకోవడం, చాలా మినరల్ వాటర్, చాలా నీట్గా బిహేవ్ చేయడం, లేదా ఎవరన్నా ఆయా సరిగ్గా తొడగపోయినా వచ్చి కంప్లైంట్ చేయడం డాక్టర్కి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనకి రెమెడీకి ఉపయోగపడేవే, వెళ్ళి చూసి సిమ్టమ్ బట్టి ఇచ్చేది కాదు. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు కన్సిడర్. సో దే మే కంప్లైన్ ఆఫ్ ఫార్మికేషన్, టింగ్లింగ్, నమ్నెస్ అండ్ ఆల్సో సెన్సిటివిటీ టు టచ్. దే ఆర్ ఎమ్యులేటెడ్ బై వామ్ అండ్ ఆల్సో కంపెనీ. వాడికి ఎవరో ఒకళ్ళు పక్కన వాళ్ళకి ఉండాలి, నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి, అందుకే డాక్టర్ పక్కన ఉండాలని కోరుకుంటాడు వాడు. సో ఇంకొక రెమెడీ జెల్సీమియం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. ఎందుకంటే చాలా ర్యాపిడ్గా డిసీజ్ అనేటువంటి ప్రోగ్రెస్ అయిపోతుంది. ఆర్సనిక్, జెల్సీమియము, ఎకోనైటు ఇలాంటి రెమెడీస్ చాలా మనకి ఇంపార్టెంట్ అవుతాయి ఆ స్టేజ్లో. జెల్సీమియంలో వచ్చేసి జనరల్గా వాడికి ఏంటంటే వాడికి కూడా చాలా భయం ఉంటుంది. వాడికి కొవార్డైస్ అంటే పిరికివాడు, వాడు కొంచెం ధైర్యం ఉండదు. ఆ వీక్నెస్సే, ఆ ఎమోషనల్ అండ్ మెంటల్ వీక్నెస్సే వాడికి ఫిజికల్గా ఈ వీక్నెస్ రూపంలో బయటపడుతుంది అనమాట. అందుకనే వాడు ససెప్టబుల్ ఉంటాడు కాబట్టే వాడికి ఇలాంటి డిసీజ్ అట్రాక్ట్ చేస్తాడనమాట. సో ద మెంటల్ వీక్నెస్, ఎమోషనల్ అండ్ ద ఫిజికల్ వీక్నెస్ కెనాట్ కోప్, గివ్స్ అప్ హ్యాండ్స్ అరౌండ్ అంటే వదిలేస్తాడు, చేతులు తిలేస్తాడు అనమాట. ఏదన్నా టాస్క్ చేయాలనుకున్నా కానీ వాడికి ఆ భయం, పిరిగితనంతో వాడికి ఆ అప్రహెన్షన్, యాంగ్జైటీని చేయలేమన్నటువంటి పిరిగితనంతో వాడు అది వదిలేస్తాడు. ఆ వదిలేయడమే పట్టు వదిలేయటం, మజిల్స్ గ్రిప్స్ వదిలేయటం. సో మానసికంగా మనసుకి ఏదైతే వాడైతే పట్టు వదిలేస్తున్నాడో మజిల్స్, మన బాడీ కూడా, వాడి బాడీ కూడా అలాగే పట్టు వదిలేస్తుంది. సో దట్ ఈస్ ద ప్యాథోఫిజియాలజీ బిహైండ్. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్. ఆ కంట్రోల్ కోల్పోతున్నటువంటిది డెవలప్ అవుతుంది. అండ్ డిజైర్ టు బి క్వైట్, అవర్షన్ టు బి డిస్టర్బ్. వాళ్ళు బాగా మగతగా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మనకు చాలా డ్రౌజీగా, ఉబ్బిపోయినట్టు బాగా ఆ డ్రౌజీ లుక్ జెల్సీమియంలో కనిపిస్తుంది. అండ్ బాగా స్లీపీగా ఉంటారు. నెక్స్ట్ హెవీనెస్ ఆఫ్ ద లోయర్ లిమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వాడికి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా బరువు ఎక్కిపోతుంటాయి, కాళ్ళు విపరీతమైన బరువు. ఏదైనా అక్యూట్ కంప్లైంట్స్లో, ఫీవర్స్లో కూడా మనకి హెవీనెస్ ఆఫ్ ద లిమ్స్ బాగా చెప్తారు. పిక్కల దగ్గర కానీ బాగా బరువు ఎక్కిపోయడం అది బాగా చెప్తారు. అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ల్యాక్ ఆఫ్ థర్స్ట్, దాహం ఉండదు. అదే పక్కనే వీడు ఆర్సనిక్ పక్కనే జెల్సీమియం వాడు ఉన్నాడు అనుకోండి, వాడేమో ఊరికి తాగుతూ ఉంటాడు, వీడు అసలు దానే తాగడు. సో ద డిఫరెన్సియేషన్ పాయింట్స్. అండ్ ఆల్సో దే ఆర్ అగ్రవేటెడ్ ఫ్రమ్ సమ్ హైట్. ఈ టైంలో వెళ్ళి సడన్గా ఆ చేంజ్ అయ్యారు. ఆ టైంలో వాడికి సడన్గా జలుబు చేసింది. ఆ వారం రోజుల తర్వాత వాడికి ఈ పెరాలసిస్ అనేటువంటి డెవలప్ అయింది. సో వీ హ్యావ్ టు సీ ద ఆన్సెట్, హౌ ద ప్రోగ్రెస్ ఈస్. ఈ సమ్మర్కి సడన్గా ఎఫెక్ట్ అయ్యాడు, ఆ తర్వాత వాడికి తలనొప్పులు వచ్చాయి, ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఏదో జలుబు చేసిన తర్వాత నుంచి వాడికి ఆ పెరాలసిస్ అనేటువంటి డెవలప్ అయింది. సో ద ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ వీ హ్యావ్ టు సీ. అండ్ బాగా ట్రెంబ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సంథింగ్ హీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. అండ్ ఆల్సో పెరాలసిస్ ఫ్రమ్ ఫ్రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాడికి జరిగేది అదే, యాంటిసిపేషన్ అండ్ ఫ్రైట్ వల్ల కంప్లైంట్స్ డెవలప్ అవుతాయి. అక్యూట్ కంప్లైంట్స్ విత్ స్లో ఆన్సెట్ అండ్ గ్రేట్ వీక్నెస్ అండ్ ట్రెంబ్లింగ్. సో బాగా వీక్ అయిపోతారు. సో అసోసియేటెడ్గా వాళ్ళకి దే గెట్ ఎమ్యులేటెడ్ బై యూరినేషన్. అండ్ ఆల్సో పెరాలసిస్ ఆఫ్ ద లిడ్స్. వాడికి డ్రూపీ ఐ లిడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే
ఈ టోసిస్ అనేది డెవలప్ అవుతుంది, ఐలిడ్స్ అనేది పెరాలసిస్ అయిపోయి వాడికి కన్ను తెరవలేడు అనమాట. యూజువల్గా అది జెల్సిమియాలో ప్రామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్, సో ఇది ఎక్కువగా ఎర్లీ స్టేజెస్లో ఇండికేట్ అవుతుంది. అండ్ ఆల్సో వేర్ దెర్ ఈస్ ఫీలింగ్ ఆఫ్ హెవీనెస్, పెరిగే కొద్దీ బాగా బరువు చెప్తూ ఉంటారు, అది చెప్తున్నారు అంటే వీ కెన్ గో ఫర్ జెల్సిమియా. అండ్ విత్ ఆల్ దిస్ యాంగ్జైటీ అండ్ ఫియర్ అండ్ సివియర్ ప్రొఫౌండ్ వీక్నెస్ and lack of thirst. This is the picture of gelsemia which is indicated in GBS. Next, causticum. So ఇందాక చెప్పాను, ఫాస్ఫరస్ వాడు కాస్టికం వాడు కూడా చాలా దగ్గరగా, అంటే ఒక చాలా సింపాథెటిక్గా ఉంటారు, మనల్ని అడుగుతున్నట్టుగా ఉంటారు. కానీ కాస్టికం వాడు వచ్చేటప్పటికి వాడికి ఒక సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే అవతల వాళ్ళ బాధల పట్ల వాళ్ళు చాలా బాధపడతారు, కానీ అది ఎందుకు అంటే వాడికి ఆ సపోర్ట్ కావాలనుకుంటాడు, అవతల వాళ్ళ హెల్ప్ కావాలని కోరుకుంటాడు, అందుకని వీడు వాళ్ళని కేర్ టేక్ చేస్తూ ఉంటాడు. కానీ అంటే వాడి బాధల్ని వీడు పట్టించుకున్నట్టుగా మనకి సింపాథెటిక్గా బాగా ఇదిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ యాక్చువల్గా అది కాదు, వాడికి రిటర్న్గా అది కావాలి ఆ సపోర్ట్. సో అలాగే అదే ఫాస్ఫరస్ వాడైతే కనుక అలా ఉండడు, వాడికి న్యాచురల్గానే అవతల వాళ్ళ బాధల్ని ఫీల్ అవుతాడు వాడు, అందుకని దే డెవలప్ యాంగ్జైటీ ఫర్ అదర్స్. ఫాస్ఫరస్ వాడి యాంగ్జైటీ, కాస్టికం వాడి యాంగ్జైటీ డిఫరెంట్గా ఉంటుంది. సో కాస్టికం ఈజ్ యాంగ్జియస్ ఫర్ అదర్స్, వెరాజ్ ఫాస్ఫరస్ ఫీల్స్ ద యాంగ్జైటీ ఆఫ్ ద అదర్స్. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అనుకోండి, అదే కాస్టికం వాడు పిల్లవాడు అనుకోండి, వాడు బాగా భయపడిపోతాడు, అమ్మ వాడు ఎప్పుడు వస్తాడు ఏమవుతుందో అనేటువంటిది భయం. వాడి మీద ప్రేమతో కాదు, వాడికి ఏదైనా అవుతుందేమో అనేటువంటి ఒక భయంతో వీడిని వాడు కేర్ చేసుకోవాలనేటువంటి దాంట్లో డెవలప్ అవుతుంది. అదే వాడైతే వాడు ఆడుకుంటున్నాడు అనుకోండి సపోజ్ హాయిగా, ఫాస్ఫరస్ వాడికి ఏం ఇబ్బంది ఉండదు. అదే వాడికి ఏదైనా బాధలో ఉంటే అప్పుడు వీడు ఫీల్ అవుతాడు అనమాట. అలాగే మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, అందుకే ఎగ్జాంపుల్ చెప్పే డాక్టర్ వస్తే మీరు ఎలా ఉన్నారు ఏంటి, ఆ కంపాషన్ అనేటువంటిది ఫాస్ఫరస్లో ఉంటుంది. ఎందుకంటే ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ జీబీఎస్. వాళ్ళు కూడా అదే పిక్చర్ చెప్తారు, కానీ విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ చెప్తారు. కానీ వాడు చెప్పే సిమ్టమటాలజీలో ఇది మనం పట్టుకోవాలి. నాకు అవి మంటలు ఉన్నాయని చెప్తారు, ఆస్నిక్ వాడు అదే చెప్తాడు, ఫాస్ఫరస్ వాడికి అదే చెప్తాడు, కానీ అది చెప్పే విధానంలో వాడి యాంగ్జైటీ తెలుస్తుంది, ఫాస్ఫరస్ వాడి కంపాషన్ సింపాథీ తెలుస్తుంది అనమాట. అక్కడ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి రెమెడీస్. సో ఇందులో స్పెసిఫిక్గా వచ్చేసి పారాలసిస్ ఎఫెక్టింగ్ ద స్పెసిఫిక్ పార్ట్స్, అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పార్ట్ ఫేస్ కానీ ఎస్పెషల్లీ కాస్టికమ్గా ఈ డిగ్లిటేషన్ మజిల్స్, అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఫేషియల్ మజిల్స్ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి జీబీఎస్లో, అంటే కాస్టికమ్ మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఫీలింగ్, సో వోకల్ కార్డ్స్, అంటే మాట రాదు, ఇంకా వాడికి స్పీచ్ అనేటువంటిది లాస్ అయిపోతుంటారు గ్రాడ్యువల్గా. సో ఆ కేసెస్లో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్ కాస్టికమ్. నెక్స్ట్ ఎఫోనియా, డిఫికల్ట్ స్వాలోయింగ్ అండ్ ఆల్సో యూరినరీ రిటెన్షన్, యూరిన్ సరిగా వెళ్ళరు లేదా యూరిన్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కండిషన్లో కూడా మనం కాస్టికమ్ ఆలోచించాలి. నెక్స్ట్, సో ఫాస్ఫరస్ ద మెయిన్ ఫీలింగ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇస్ ఆఫ్ బీయింగ్ అన్లవ్డ్ అండ్ అన్కేర్డ్ ఫర్, టు విచ్ ద పేషెంట్ రియాక్ట్స్ బై బీయింగ్ ఎఫెక్షనేట్. వాడికి ఆ లవ్ కేర్ అనేటువంటిది దొరకదు, కాబట్టి వాడు ఇతరుల పట్ల వాడు ఆ కేర్ లవ్ అనేటువంటిది చూపిస్తూ ఉంటాడు. అది మనకి జీబీఎస్లో పేషెంట్స్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. పక్క వాడికి ఏదన్నా బాగాలేదనుకోండి, సపోజ్ సీరియస్ అయిపోయింది పక్క బెడ్ ఐసీయూ పేషెంట్కి, ఫాస్ఫరస్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఆర్సింక్ వాడు ఎలా అవుతాడు, జలసీమ వాడు ఎలా ఉంటాడు, ఎకనెట్ వాడు ఎలా ఉంటాడు, ట్రెంబుల్ అయిపోతాడు జలసీమ వాడు. భయంతో డాక్టర్ వస్తున్నా కానీ పక్క ఐసీయూ పేషెంట్ ఏదైనా సీరియస్ అయిపోతున్నా కానీ వీడికి ప్యాస్ కానీ యూరిన్ మోషన్ కానీ అయిపోతుంది. అది మనకి చెప్పరు, మనం వెళ్ళి అబ్జర్వేషన్. అంటే ఈ స్పెసిఫిక్ కేసెస్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే బికాస్ అలా తప్ప మనకి అబ్జర్వేషన్ తెలీదు. అదే ఆస్నిక్ వాడు అనుకోండి, వాడికి భయం, వామ్మో నేను ఎక్కడ చచ్చిపోతానేమో, సీరియస్ అయిపోయింది వాడికి. ఫాస్ఫరస్ వాడు బాధపడతాడు, అమ్మో వాడికి ఏదైనా జాలి వస్తుంది వాడికి. ఇవన్నీ చెప్పరు మనకి, మన అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. సో అలా మనం రెమెడీస్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఒకటే పేషెంట్ ఒక 10 మంది ఉన్నారు జీబీఎస్ అన్న కేసెస్లో ఎలా మనం ఉంటాం, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఇండివిజువలైజ్ చేస్తాం. సో ఆ వేలో మనం ఆలోచించాలి. నాట్ ఓన్లీ జస్ట్ ఈ టింగ్లింగ్ సెన్సేషన్స్, నమ్మనెస్ ఇవన్నీ అందరూ చెప్తారు, కానీ మనిషిని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో వీడైతే అలా కంపాషనేట్గా పక్కవాడికి బాగాలేకపోతే వీడికి ఏదైనా మంచిలు కావాలంటే వీడికి తీసి వాడికి ఇస్తూ ఉంటాడు, ఫుడ్ వీడి తినకుండా వాడు పక్కవాడికి ఇస్తూ ఉంటాడు. సో దట్ టైప్ ఆఫ్ నేచర్ ఫాస్ఫరస్ వాడికి ఉంటుంది. అండ్ ఆల్సో
ఫాస్ఫరస్లో మనిషి కూడా చాలా సన్నగా ఉంటాడు. అండ్ వి సీ ద బర్నింగ్స్ ప్రామినెంట్ ఇన్ దిస్ కేస్. అండ్ ఆల్సో గ్రేట్ వీక్నెస్ అండ్ ప్రాస్ట్రేషన్, ఆర్సెనిక్ లాగా దీంట్లో కూడా బాగా విపరీతమైన నీరసం ఉంటుంది. వీళ్ళు చాలా లైవ్లీగా ఉంటారు. అందుకే చెప్పే కదా, ఐదర్ లైవ్లీగా ఉండొచ్చు లేదా ఆపోజిట్ ఫేస్లో కూడా ఉండొచ్చు. మనల్ని పలకరించి మనల్ని ఎలా ఉన్నాం అనేది కూడా అడుగుతారు. అంత లైవ్లీగా ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు. సో హాస్పిటల్లో కూడా వెళ్ళి కొంచెం వాడికి బాగుందంటే 10 మంది ఉంటే కనుక వాడు వెళ్ళి ఒక్కొక్కరిని అడిగి ఎలా ఉన్నా అంటే అంత కేరింగ్గా ఉంటాడు అనమాట. సో అలాగే వాడికి చాలా క్రేవింగ్, డిజైర్ ఫర్ కోల్డ్ డ్రింక్స్, ఇది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద జనరల్ సిమ్టమ్స్ ఆన్ విచ్ వీ కెన్ ప్రిస్క్రైబ్ ఫాస్ఫరస్ ఇన్ కేస్ ఆఫ్ జీబీఎస్. అలాగే కాక్యులస్ ఇండికస్లో విపరీతమైన వీక్నెస్, అదే మజిల్స్ అనేవి బాగా వీక్ అయిపోతాయి. దానికి బ్యాక్గ్రౌండ్ కాజ్ ఏంటి అంటే ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, మామయ్య గారు లేదా వాళ్ళ నాన్నగారు బాగా పెరలైజ్ అయిపోయి అర్ధరాత్రులు బాగా ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వీడెళ్ళి పట్టుకోవాలి, చేయాలి, కంపల్సరీగా అసిస్ట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో వీడికి నిద్ర ఉండదు. సో అలాంటి వ్యక్తుల్లో మాత్రమే ఇండికేట్ అవుతుంది అంటే కాదు, అలాంటి వ్యక్తులకి యాంగ్జైటీ కూడా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అనేటువంటిది. అలా నైట్ వాచింగ్, కేరింగ్ చేస్తూ ఆ యాంగ్జైటీ ఫీల్ అయ్యే వాళ్ళలో కాక్యులస్ ఇండికేట్ అవుతుంది. అంతేగాని ఊరిక ఏటీఎం దగ్గర కూర్చొని నైట్ వాచింగ్ చేసేవాడికి కాక్యులస్ ఇండికేట్ అవ్వదు. సో ఆ యాంగ్జైటీ కూడా మనకి కాక్యులస్లో ఉండదు. సో symptoms often arise or aggravated by lack of sleep, night watching or intense mental exertion, nursing the sick, loss of sleep plus anxiety about the health of sick person. సో అలా బాధపడే వాడికి వీడు చేస్తూ ఉంటాడు, యాంగ్జైటీ కూడా మనసులో ఫీల్ అవుతున్నా, అలాంటి వ్యక్తికి కాక్యులస్ ఇండికేట్ అవుతుంది. సో అలా ఉన్న వ్యక్తుల్లో కొంత పీరియడ్ ఏదైనా అక్యూట్ వచ్చిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అనుకోండి, మనం వాడిని అడగాలి, బాబు ఏంటి నీకు ఎలా ఉండేది పాస్ట్లో. Then if you trace this cause, then we can go for cochleus. ఎందుకంటే మజిల్ వీక్నెస్ అన్నిట్లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఫ్రమ్ కేస్ ఆర్ వరీస్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్షన్, అదే సేమ్ ఎగ్జాంపుల్. దాంతోపాటుగా ఈ పెక్యులర్ కాక్యులస్సే అయితే కనుక దే విల్ డెవలప్ క్యారెక్టరిస్టిక్ నాసియా అండ్ వామిటింగ్ సిమ్టమ్స్. సో ఎందుకని అంటే బికాస్ బ్యాక్గ్రౌండ్లో ఈ వీక్నెస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అందుకని ఆక్సాలిక్ యాసిడ్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ. బీయింగ్ అన్ యాసిడ్, ఇట్ హ్యాస్ న్యాచురల్లీ వీక్నెస్. సో దీంట్లో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బాగా తిమ్మిరి ఎక్కువగా చెప్తారనమాట. అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకి ప్రోగ్రెస్ అవుతున్న స్టేజెస్లో ఆక్సాలిక్ యాసిడ్ ఇండికేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ టైంలో బాగా మొద్దుబారిపోవడం, తిమ్మిర్లు ఎక్కువగా చెప్తారు ఆ స్టేజ్లో. ఆ తిమ్మిరి కూడా దీనికి ఎలా క్యారెక్టరిస్టిక్ అంటే పైనుంచి కిందకి, షోల్డర్స్ నుంచి కిందకి ఫింగర్ టిప్స్కి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. పెయిన్ స్టార్ట్ ఫ్రమ్ ద స్పైన్, ఎక్స్టెండ్ త్రూ ద లిమ్స్. సివియర్ కెంట్ చెప్తారు, సివియర్ ద మోస్ట్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్స్ అంటే అంత సివియర్గా ఉంటాయి ఆక్సాలిక్ యాసిడ్ పెయిన్స్. అంటే మిగతా ఏ రెమెడీకి మ్యాచ్ అవ్వనంత సివియారిటీ ఆక్సాలిక్ యాసిడ్లో పెయిన్స్ ఉంటాయి. నర్వ్ ఇన్ఫ్లమేషన్ వచ్చిన కేసెస్లో సివియర్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆల్సో ద పెయిన్ క్యారెక్టరిస్టిక్ ఇస్ ఆన్ ద స్మాల్ పార్ట్స్. అక్కడక్కడ చెప్తారు, కంటిన్యూస్ ఒకటే పెయిన్ చెప్పరు, అక్కడక్కడ పెయిన్ అంటే చెప్తారు. అది క్యాలిబేక్లో కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో అగ్రవేషన్ ఫ్రమ్ థింకింగ్, అంటే వీడు ఏదైనా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా లేదా ఇంకేమైనా డాక్టర్ వచ్చినా లేదా ఇంకా ఏదైనా ఒక ఎంగేజ్ అయినప్పుడు వాడికి ఏం అనిపించదు. నైట్ టైం చూసారా, నైట్ టైం వాడికి ఎవరు ఉన్నవాడు అక్కడే ఉంటాడు, ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించిన టైంలో వీడికి పెయిన్స్ ఎక్కువవుతాయి. సో ఆ టైంలో వీడికి ఎప్పుడైనా దేని గురించి అయినా కంప్లైంట్ గురించి ఆలోచిస్తే లేదా యూరిన్కి వెళ్ళాలి ఇప్పుడు అని ఆలోచన వస్తే ఇమీడియట్గా వెళ్ళాలి. సో ద థింకింగ్ ఆఫ్ ద కంప్లైంట్ మేక్స్ వర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కేస్, ఒక క్రిస్టియన్ నన్ మనకి ఒక 1 month బ్యాక్ ఏదో కోల్డ్ ఎక్స్పోజ్ అయ్యి వచ్చారు. సో షీ డెవలప్డ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, థ్రోట్ పెయిన్, దెన్ నోస్ కొరిజా స్వెల్లింగ్. సీ ద ప్రోగ్రెస్. ఫస్ట్ ఎక్స్పోజ్ అయింది, ఫస్ట్ ఏమొచ్చింది కాఫ్, తర్వాత థ్రోట్ పెయిన్ వచ్చింది, తర్వాత జలుబు చేసింది. సో డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూసుకోండి. నెక్స్ట్ ఆ హిస్టరీలో వచ్చేటప్పటికి తనకి గ్లాండ్స్ అనేటువంటిది ఇన్ఫ్లమ్ అయ్యి లంప్స్ ఇన్ ద బస్ట్ డెవలప్ అయ్యేది, మ్యాస్టెక్టమీ చేశారు. అండ్ ఆల్సో షీ వాజ్ అనేబుల్ టు రిమెంబర్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. ఇదివరకు గుర్తుపెట్టుకునేలాగా ఇప్పుడు నేను గుర్తుపెట్టలేకపోతున్నాను, మర్చిపోతున్నాను. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంట్ ఏబుల్ టు ఫీల్ అండ్ రియాక్ట్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్. సో అవతల బాధలు నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను. షీ వాంట్స్ టు బి అలోన్. నౌ షీ డెవలప్డ్ tingling sensations, numbness of the toes, then gradually feet,
then legs, then extending upwards through the thighs and also upwards. So ఇప్పుడు ఈ స్టేజ్లో అలా గ్రాడ్యువల్గా కింద నుంచి పైకి డెవలప్ అవుతుంది. సో వాట్స్ ద కామనాలిటీ యు ఆర్ సీయింగ్ దిస్ పేషెంట్? నన్ అంటే అన్మ్యారీడ్. సో ద ఎఫినిటీ ఆఫ్ ద అక్యూట్, హౌ ఇట్ హ్యాస్ ద అసెండింగ్ టైప్ ఆఫ్, అంటే ఫస్ట్ మనం జర్వ్ చేస్తే ముక్కు కారడం ఇవన్నీ ఉంటాయి, కానీ వాడికి థ్రోట్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత దగ్గు, తర్వాత అంటే కింద నుంచి పైకి అనేటువంటిది డెవలప్ అయింది. అలాగే టెండెన్సీ టు హార్డ్నెస్, అది ఎందుకు డెవలప్ అయింది? బికాస్ యూజువలీ దోస్ పేషెంట్స్ ఆర్ ఎమోషనల్లీ హార్డ్. సో ఈ హార్డ్నెస్ అనేటువంటి టెండెన్సీ అండ్ ఆల్సో అసెండింగ్ టైప్ ఆఫ్ పారాలిసిస్. సో ఇదంతా ఒక పిక్చర్ చూసుకున్నట్టయితే మనకి కోనియం అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. సో కోనియం పేషెంట్ వస్తే కనుక ఈ టైప్ ఆఫ్ పిక్చర్ టోటాలిటీతో మనకి రావచ్చు. సో ఒక అన్మ్యారీడ్ ఆర్ హు ఆర్ నాట్ ఐదర్ మెన్ ఆర్ ఉమెన్, వాళ్ళలో ఎప్పుడైతే సెక్షువల్ ఇది సప్రెస్ అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళల్లో వచ్చేటువంటి ఎమోషనల్ హార్డ్నెస్ దట్ లీడ్స్ టు ద హార్డ్నెస్ ఆఫ్ ద గ్లాండ్స్ ఆర్ ఇట్ మే ఎఫెక్ట్ ద నర్వస్ సిస్టమ్ కాజింగ్ weakness and paralysis, that too the ascending. So conium is one of the important remedy with this ascending type of paralysis, gradually ascending upwards. So వీళ్ళ కూడా ఆ కింద నుంచి పైకి అనేది క్యారెక్టరిస్టిక్గా కోనియంలో ఉంటుంది. అందుకని జీబీఎస్లో చాలా స్పెసిఫిక్గా కోనియం అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. సో ఆల్సో దే హ్యావ్ ద హెవీనెస్, అంటే పైకి చైర్ పైకి కాలు పెట్టుకుంటే వాడికి ఆ బరువు అదేటువంటి ఎమ్యులరేషన్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. మ్యాంగానం, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రెమెడీ. ఇది కూడా మనకి ఎనీమిక్ పేషెంట్స్లో వచ్చేటువంటి పారాలిటిక్ కండిషన్స్లో బాగా ఇండికేట్ అవుతుంది. సో వీళ్ళలో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆర్సిక్ లాగా యాంగ్జైటీ, ఫియర్ అవన్నీ ఉంటాయి, బట్ వాడు ఎప్పుడైతే పడుకుంటాడో వాడికి ఆ యాంగ్జైటీ అనే భయం అనేటువంటిది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ప్రోగ్రెసివ్ మస్కులర్ ఎట్రోఫీ with exaggerated reflexes, wasting and feeble staggering gait. వాళ్ళకి అంటే వాడు నడక కూడా చాలా ఇలా ట్యాపింగ్ చేస్తున్నట్టుగా నడుస్తాడు, ఇలా మనకి టోస్ మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది వాడి నడక. సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యాంగానం. సో దిస్ ఈజ్ కార్విన్స్కియా హంబుల్కియానా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. అంటే మనకి సివియర్ స్టేజెస్ వచ్చేటప్పటికి ఇది ఒక ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే కంప్లీట్గా పెరాలసిస్ అయిపోయి రెస్పిరేటరీ పెరాలసిస్ వెంటిలేషన్కి వచ్చే కేసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ లెగ్స్లో అటువంటిది కాకుండా చెస్ట్ మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి కొలాప్సింగ్ కండిషన్స్లో వెంటిలేషన్కి వెళ్ళే కేసెస్లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. లాథరస్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దీంట్లో కూడా స్పాస్టిక్ అంటే పారాలసిస్ వచ్చేటప్పటికి చాలా గట్టిగా అయిపోతాయి మజిల్స్ అన్నీ కూడా వీళ్ళు, అండ్ విచ్ ఈజ్ యూజువల్లీ పెయిన్లెస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ద ఎగ్జాస్టింగ్. దిస్ ఇస్ వేర్ దెర్ ఇస్ మచ్ వీక్నెస్ అండ్ హెవీనెస్. యూజువల్గా వచ్చే పారాలసిస్ కన్నా బాగా రిజిడ్గా అయిపోతుంది మజిల్స్ అనేటువంటిది. ఆ స్పాస్టిక్ పారాలసిస్లో ఈ లాథరస్ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ కాజేషన్ ఈజ్ కోల్డ్ డామ్ ఫెదర్ అండ్ ఆల్సో పెక్యులారిటీస్. ఇలాంటి న్యూరాలజికల్ కండిషన్స్లో వాళ్ళు ఎక్కువగా ఈ యానింగ్ అంటే ఆవులింతలు అవి ఎక్కువగా చెప్తుంటారు. క్యూరియర్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ద పారాలసిస్ ఆఫ్ ద రెస్పిరేటరీ పారాలసిస్. ఆ వెంటిలేషన్కి వెళ్ళే కేసెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ బాగా అబ్యూజివ్గా, నక్స్వామిక గ్రూప్ అనమాట ఇది. నక్స్వామిక లాగే చాలా ఇరిటబుల్గా, చాలా డిస్ట్రక్టివ్గా ఉంటారు. కానీ దీంట్లో ఏంటంటే పారాలసిస్ అప్పర్ పార్ట్ నుంచి బిగిన్ అయ్యి కిందన ఫేషియల్, బక్కలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దీని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పారాలసిస్ ఆఫ్ రెస్పిరేషన్ ఆన్ ఫాలింగ్ ఏ స్లీప్. పడుకుంటే వాడికి వెంటనే ఊపిరి ఆడకుండా లేచేస్తాడు. దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యూరియర్. నెక్స్ట్ వైపరా, ఇందాక చెప్పాం కదా మనకి ఇది కూడా కింద నుంచి పైకి అసెండింగ్ పారాలసిసే, బట్ ఎక్కువగా ప్రొలాంగ్ అంటే రికవరీ స్టేజెస్లో ఎప్పుడైతే బెడ్ రిడన్ అయిపోయి ఉంటారో వాళ్ళ డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చిన కేసెస్లో వీన్స్ హెవీ ఎన్లార్జ్ అయ్యి హెవీనెస్ డెవలప్ అవుతుంది. కాళ్ళు బాగా విపరీతమైన బరువుగా ఉంటాయి, హ్యాంగ్ చేయలేరు, ఎత్తు పెట్టుకుంటే బాగా ఉంటుంది. అలాంటి కేసెస్లో వైపరా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ ప్లంబమెట్, యాజ్ యూ ఆల్ నో, వేస్టింగ్ ఆఫ్ ద మజిల్స్ ప్రామినెంట్గా మనకి ప్లంబమెట్లో ఉంటుంది. నెక్స్ట్ టూజా, ఇది కూడా మనకి చాలా వ్యాక్సినేషన్స్ తర్వాత వచ్చినటువంటి కాంప్లికేషన్స్లో వచ్చే పారాలిటిక్ కండిషన్స్లో ఈ టూజా ఇండికేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్, అది హైలైట్ చేయాలి. బుజ్జి గారు చూసిన కేసు which is treated by Dr. Aruna garu. So on Jan 6, she is a 21 years female. After exposure to sun,
during the day. At night she got severe headache, severe as if to pull her hair during the headache. అంత తల జుట్టు పీక్కునేసి అంత హెడేక్ వచ్చేది. షీ వాజ్ బెరోనియా ఇచ్చారు, బట్ నాట్ బెటర్. లాటర్ షీ వాజ్ గివెన్ బ్యాసిలినం 1M కంప్లీట్, అంటే అంత కంప్లీట్గా రికవర్ అవ్వకపోతే జెల్సీమియం 200 వేశారట. దెన్ షీ వాజ్ బెటర్ ఆఫ్ ద హెడేక్. లాటర్ గ్రాడ్యువల్లీ షీ వాజ్ డెవలప్, అంటే మూతి వంకర పోవడం డెవలప్ అయింది. బుజ్జిగా నడితే కాస్ట్ కమ్ 6 ఇమ్మని చెప్పారు. దెన్ అది ఆల్టర్నేట్ చేశారు స్పైజీలియా 6తో. దెన్ షీ డెవలప్డ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్స్ అండ్ డిఫికల్టీ టు రైజ్. కింద నుంచి కూర్చొని లేవడం కష్టమైపోయేది, నడవడం కష్టమైపోయేది. గ్రాడ్యువల్గా ఇంకా మజిల్ ఇంకా ఒక 1 వీక్ అయ్యేటప్పటికి హాస్పిటల్లో తీసుకెళ్ళేసి ఇది జీబీ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేసేసి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయేసి మాట కంప్లీట్గా కోల్పోయింది. ఫేస్ మజిల్స్, లిడ్స్ లేవట్లేదు. సో అలాంటి స్టేజ్. సో unable to incontinence, developed incontinence of the urine and also facial muscles movement అనేది తగ్గిపోయింది. గ్రాడ్యువల్లీ she was given also allopathic treatment and also అంటే బుజ్జిగారు ఆ కేసులో అంటే పైనుంచి ఇలా కిందకి వెళ్ళిపోయింది పెరాలసిస్ అనేటువంటిది. సో ఆ టైంలో చెస్ట్ మజిల్స్, చెస్ట్ రెస్పిరేషన్ డిఫికల్ట్ ఆ స్టార్ట్ అయిన కేసులో బ్యాసిలినం 1M తర్వాత 10M 50M దాకా 2-3 డోసెస్ రిపీట్ చేశారు. సో అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయింది. అయితే ఆల్రెడీ దే ఆర్ అండర్ అలోపతిక్ ట్రీట్మెంట్ ఆల్సో. బట్ అలా వేసిన కేసులో తన హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటిది మిగతా పేషెంట్స్ కన్నా తను త్వరగా చాలా కోలుకున్నారు. ఆ రెస్పిరేటరీ పెరాలసిస్ వైపు ప్రోగ్రెస్ కాకుండా ఇంకా కిందకి ఎక్స్టెండ్ అయింది పెరాలసిస్ అనేటువంటిది. అంతేగాని రెస్పిరేటరీ పెరాలసిస్ అయ్యి వెంటిలేషన్ కేసు మీదకి వెళ్ళలేదు. మిగతా కేసెస్ అలా వెళ్ళాయి అని చెప్పారు. సో ఆ కేసులో 50M కూడా 2-3 డోసెస్ రిపీట్ చేశారట బుజ్జిగారు. సో దట్ ఈస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. లాటర్ షీ వాజ్ రికవర్డ్. దట్ ఈస్ ద కేస్ ఆఫ్ అంటే అరుణ గారు చూసిన కేసు నేను అడిగితే చెప్పారనమాట బుజ్జిగారు ట్రీట్ చేసిన కేసు అది. దిస్ ఇస్ ది కేస్ ట్రీటెడ్ బై డాక్టర్ గీత. సో షీ ఈజ్ ఫిమేల్ 25 years, హిస్టరీ ఆఫ్ ఫీవర్. సడన్గా డయేరియా డెవలప్ అయ్యి తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఫీవర్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్కి వచ్చారు. ఆ తర్వాత పెరాలసిస్, హ్యాండ్స్, లెగ్స్ అవన్నీ పెరాలసిస్ గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి ఫిట్ డ్రాప్ అవన్నీ డెవలప్ అయ్యి తర్వాత షీ హ్యాస్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ థాట్స్ అండ్ వరీస్ అబౌట్ ద కెరీర్. ఇలా పెరాలసిస్ అయిపోయింది కదా, నా కెరీర్ ఎట్లా అనే ఫ్యూచర్ ఎట్లా అనేటువంటిది భయం డెవలప్ అయింది. షీ నీడ్స్ ఎవరో ఒకరు నాకు తోడు ఉండాలి అనేటువంటి కంపెనీ డెవలప్ అయింది. అండ్ ఆల్సో హ్యాడ్ ఫియర్స్, ఫ్రైట్ఫుల్ ఇన్ ద క్రౌడ్. అలాగే పాములన్న భయం, అలాగా ప్రతి చిన్నదానికి బాగా స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్గా వచ్చేయడం. సో ఈ సిమ్టమ్స్ అనేటువంటి డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ సో క్రౌడ్ని ఒక పెద్ద అంటే గ్యాదరింగ్ని అటెండ్ అవ్వాలన్నా చాలా భయం అనేటువంటిది డెవలప్ అయింది. నెక్స్ట్ అందరూ అబ్జర్వ్ చేస్తారేమో, నా పెరాలసిస్ ఇలా వచ్చింది కదా, అందరు అబ్జర్వ్ చేస్తారనేటువంటి టెండెన్సీ తనకి కలిగింది. సో బేసింగ్ ఆన్ దీస్ టోటాలిటీ నెక్స్ట్ రెపటరేషన్ చెప్పండి. సో కంపెనీ ఎవర్షన్ టు, ఫియర్ ఆఫ్ క్రౌడ్, టిమిడిటీ, ఫియర్ పర్స్పిరేషన్, అలా భయం వేసినప్పుడు విపరీతమైన చెమటలు పట్టేసేవి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ స్నేక్స్, పెరాలసిస్ ఆఫ్ ద లోయర్ లిమ్స్ విత్ ఎమాసియేషన్. సో ఈ టోటాలిటీ బేస్ చేసుకొని క్యాల్కేరియా కార్డ్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గీతా గారు ట్రీట్ చేసిన కేసు. ఈ కేసు కూడా డయాగ్నోస్ అయిన జీబీ సిండ్రోమ్ కేసు. షీ గాట్ ఇంప్రూవ్డ్ విత్ క్యాల్కేరియా కార్డ్. సో మనం ఏదైతే ఇండికేట్ అవుతుందో పేషెంట్ ఇండివిజువలైజ్ చేస్తామో ఆ రెమెడీనే మాత్రమే పేషెంట్కి ఇస్తే హీ విల్ గెట్ బెటర్మెంట్. అన్లెస్ ఏదో మనకి జీబీ సిండ్రోమ్ కాబట్టి ఏదో రెమెడీస్ రూబ్రిక్స్ తీసుకొని ఆ బేసిస్ మీద మనం ప్రిస్క్రైబ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ఉండదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ ట్రీటెడ్ బై డాక్టర్ కోదండరామరెడ్డి. హీ వాజ్ ఎ క్రానిక్ పేషెంట్ సఫరింగ్ విత్ క్రాక్స్ ఆఫ్ ద సోల్స్, గ్రాఫైటిస్, అలా రెమెడీస్, పెట్రోలియం అవి ఇచ్చారు. లాటర్ కొంత పీరియడ్ గ్యాప్ వచ్చిన తర్వాత అగైన్ హీ డెవలప్. అంటే తను బిజినెస్ ప్లాన్, సో బిజినెస్ లాసెస్ తర్వాత చాలా ఆ బిజినెస్ వరీస్ డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ పెరాలసిస్ అంటే ఈ నమ్మనెస్ ఇవన్నీ వచ్చాయి. అప్పుడు డయాగ్నోస్ చేశారు జీబీ సిండ్రోమ్ అని. ఈ వాజ్ గివెన్ అంటే ఆ బేసిస్ మీద మనకి కొన్ని స్టాఫ్ శాగ్రీ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ శాగ్రీ 1M 200 1M ఇచ్చారు. మీన్వైల్ ఈ వీక్నెస్ తర్వాత ఇండిజేషన్ కంప్లైంట్స్కి లైక్ పోడియం అండ్ కార్బోవేజ్ అనేటువంటిది ఇచ్చారు. బట్ క్రానిక్గా మాత్రం ఆ కేసులో బేసింగ్ ఆన్ ద loss that is affected in him and also the
కంట్రోల్ ఆఫ్ ద యాంగర్, అంటే విపరీతమైన కోపం వచ్చేది, కానీ తను చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి చాలా కంట్రోల్డ్గా ఉండాల్సి వచ్చేది. సో ఏదైతే తన నేచర్ ఏదో అది చూసుకొని స్టాఫ్ శాఖరే ఇవ్వడం జరిగింది. సో ఇన్ దట్ కేస్ ఆల్సో హీ వాజ్ రికవర్డ్. వాసుదేవ్.